ధనస్సు రాశి వారికి ఈ వారం ఎటువంటి ఫలితాలు ఉంటాయంటారు? జన్మ చంద్రయోగం మాత్రమే యోగిస్తోంది. ఏళ్నాడు శని, ద్వాదశంలో గురువు. ప్రతి విషయంలోనూ శ్రద్ధ వహించండి. ముఖ్య కార్యక్రమాల్లో బాగా ఆలోచించండి. సులువైన మార్గంలో మంచి ఫలితాలు సాధించాలంటే అధికంగా శ్రమపడాలి. మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. పట్టుదల విజయానికి సంకేతం. కార్యసిద్ధిపైనే దృష్టి నిలపండి. అవాంతరాలు ఉన్నాయి, మిత్రబలంతో వాటిని అధిగమించండి. తొందరపడరాదు. ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ లోపించరాదు. శ్రద్ధ లోపిస్తే అపారమైన నష్టం జరుగుతుంది. శుభయోగాలకై నిరంతరం శ్రమించండి. సద్భావనతో అనుకున్నది దక్కుతుంది. కృషి విశేషంగా ఉండాలి. కృషి లోపం జరిగిందా మళ్ళీ పని ప్రారంభం కావాలంటే మొదటి నుంచి మళ్ళీ మొదలెట్టాలి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ఎవరితోనూ ఉద్యోగంలో వాగ్వాదం చేయొద్దు. ఎవరేమన్నా సరే సరే అలాగే అని పక్కకు జరగండి. పని భారంతో విసుగు చెందుతారు. ఊహించని పరిణామాలు ఉన్నాయి. అనుకూలంగా కంటే వ్యతిరేక మార్గంలో ఎక్కువగా చెడు జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ప్రమేయంతో అన్నీ సర్దుకుంటాయి. అంటే ఏం చేయాలి? ఏదైతే మనకి విఘ్నంగా కనపడుతుందో అది కుటుంబ సభ్యులతో చెప్పి దానికి పరిష్కారం వెతికి తద్వారా ముందుకు సాగాలి. అవసరానికి మించిన ఖర్చులు ఎదురవుతాయి. వారాంతంలో మేలు జరుగుతుంది. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. సకాలంలో విశ్రాంతి, భోజనము అవసరం. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? మనోబలం పెరగటం కోసమే సూర్య స్తోత్రం చేయాలి లేదా ఆదిత్య హృదయం చదవండి. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సందర్శించండి. ఈ రాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు? దానక్రమంలో కందులు దానం చేయండి, శాంతి లభిస్తుంది.